ఈస్ట్ ఫేసింగ్ మార్చింది రివిజన్ అప్లోడ్ ఇచ్చేసారు. అక్కడ ఫౌండేషన్ అదే ఇంకా ఇక్కడ వరకు ఇదంతా ఫౌండేషన్. అవునా ఇదా ఫిల్లింగ్. మన ఈస్ట్ ఫేసింగ్ మార్చింది రివిజన్ అప్లోడ్ ఇచ్చేసారు. అక్కడ ఫౌండేషన్ అదే ఇంకా ఇక్కడ వరకు ఇదంతా ఫౌండేషన్. అవునా ఇదా ఫిల్లింగ్. నెల్లూరు నగరంలోని మూలాపేటలో వేంచేసినటువంటి శ్రీ 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 రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు పరిశీలన నిమిత్తం ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, సోదరుడు ఆనవ రంగమయూర్ రెడ్డి గారికి, కేశవ చౌదరి గారికి, కార్పొరేటర్ నాగరాజు గారికి, చైర్మన్ చంద్రమోహన్ గారికి, తేజ గారికి, ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. దాదాపు 17 కోట్ల రూపాయల నిధులతో ఈ ఆలయ పునర్నిర్మాణం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ సార్ గారితో మాట్లాడి పెద్దలు రామనాయుడు గారు దీనికి 17 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించి వాటితో చర్చించి శాంక్షన్ చేయించి పనులు ప్రారంభించారు. చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడే చూసాం, బేస్మెంట్ వరకు దాదాపుగా పూర్తయింది. 1.5 సంవత్సర కాలంలోనే దీన్ని పూర్తిగా నిర్మాణం చేసి వేణుగోపాల స్వామి దేవస్థానంతో పాటు ఈ దేవస్థానం ప్రాంగణంలోనే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా ఇక్కడ నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ఏదైతే గతంలో ఉండిందో అది కూడా. దీని మీద గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు
ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే వంశ పారంపర్యంగా వారి కుటుంబం ఈ దేవస్థానానికి వంశ పారంపర్య ధర్మకర్తలుగా ఉన్నారో దీని మీద ప్రత్యేక దృష్టి సారించి దాన్ని ప్రతి వారం ఎంతవరకు వచ్చిందని అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా నిర్దేశించిన గడువులోపే దీన్ని పూర్తి చేసి భక్తులకి స్వామివారి దర్శనాన్ని కల్పించాలని త్వరగా అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. భగవంతుడు ఆ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో ఈ దేవస్థానం పునర్నిర్మాణం రామనారాయణ గారి సహకారంతో త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి ఆశిస్తూ దీన్ని అన్ని తానే నడిపిస్తున్న రామనారాయణ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు నగరంలోని అనేక ఆలయాలని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించుకొని నగర శాసనసభ్యులు ప్రస్తుత పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సలహాలు సూచనల మేరకు ఈరోజు ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి కొన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా వేణుగోపాల స్వామి ఆలయం కానీ అలాగే నవాపేటలో ఉన్నటువంటి శివాలయం కానీ వీటన్నిటికీ నిధుల కొరత వల్ల ఆలయాలు జీర్ణోద్ధరణకి అవి మరి సంకల్పమున్నా చేయలేని పరిస్థితి. మరి వాళ్ళందరం ఏకమై వీటన్నిటినీ పూర్వ వైభవానికి తీసుకురావాలి, నెల్లూరు నగరంలో ఒక ఆధ్యాత్మిక శోభను చేకూర్చే విధంగా తయారు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి భక్తిభావం ఉండాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఆశీస్సుల మేరకు ఈరోజు పనులు మొదలుపెట్టాం. వాటిని ఇన్స్పెక్షన్ కొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేయర్ గారు ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు కానీ అలాగే ఆలయ చైర్మన్ శ్రీ మన చంద్రమోహన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రంగమయూర్ గారు, కేశవ్ అందరం కూడా కలిసి స్థానిక కార్పొరేటర్లు అందరం కలిసి వచ్చాం. పోయిన 3-4 మాసాల క్రితం అప్పుడు మంచి వర్షాలు, తుఫాన్, ఎక్కడ పనులు ఆగిపోతాయో ఎలా పనులు చేయాలనేటువంటిది కొంచెం భయపడుతూనే మొదలుపెట్టాం. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు స్వయంగా అంత తుఫాన్లో కూడా రావడం, శంకుస్థాపన చేయడం, మంచి ముహూర్త బలం, త్వరగా పూర్తి చేస్తారు అని చెప్పి ఆయన ఆశీర్వదించి కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఎప్పటికప్పుడు మేము దీన్ని సమీక్షించుకుంటున్నాం. నా స్థాయిలో నేను, అలాగే మన సహచర మంత్రివర్యులు నారాయణ గారు కానీ, రూప్ కుమార్ యాదవ్ గారు కానీ ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ ఇంజనీర్లతో మాట్లాడుతూ ఈ పనులు వేగవంతం చేయాలనేటువంటి దానిలోనే పనిచేస్తూ వచ్చాం. ఈరోజు కూడా సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చున్నాం. కొంత సమయం ఉంది. ఈ సమయం నిన్న మొన్నటి వరకు అయితే అందరూ సెలవులు, కాంట్రాక్టర్లు వెళ్ళకపోయారు, ఇంజనీర్లు, అధికారులు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ పండుగ వాతావరణంలో ఉన్నారు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం సెలవు దినాలు అయిపోయి మళ్ళీ రావడంతో ఈ పనులు మొదలు పెట్టడం కూడా ఎక్కడి వరకు అయింది, ఎంతవరకు అయింది చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. వేణుగోపాల స్వామి దేవస్థానం గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చాం. ఈరోజు దీన్ని అన్ని విధాలా పునర్నిర్మాణం చేయడానికి వేణుగోపాల స్వామి ఆలయంతో రుక్మిణి సత్యభామ సమేత ఆలయం, ఇది అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో మొట్టమొదట దళితులని ప్రవేశపెట్టిన ఆలయంగా ఈ ఆలయానికి మరి ప్రతిష్ట కూడా ఉంది. అటువంటి ఆలయం ఇవాళ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే దాంతోనే 16,70,00,00,000తో ఇది మొదలుపెట్టాం. పూర్తయ్యే దశకి
మా రూప్ కుమార్ చెప్పినట్లు ఇది 17 కోట్లు దాటే పరిస్థితి ఉంది. తప్పకుండా ఎంత డబ్బు అవసరమైన ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తూ ఉంది, అధికారులు పనిచేస్తున్నారు. ఈ ఆలయం ఇప్పటికీ ఫౌండేషన్ లెవెల్లో 70% పనులు పూర్తయ్యాయి. ఇంకా ఒక 30% పనులు ఈ పండుగల వల్ల ఆగింది. ఇప్పుడు ఆ పండుగలు కూడా అయిపోయాయి కాబట్టి ఈరోజు పనులు మొదలు పెడుతూ ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మిగిలిన కూడా ఎప్పటికప్పుడు ఆ బిల్స్ చేయడం కానీ వాళ్ళకి కాంట్రాక్టర్కి వెసులుబాటు కల్పించడం కానీ జరుగుతుంది. ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటువంటిదే ఇవాళ మా అందరి లక్ష్యం. కూడా ఒక ఆధ్యాత్మిక శోభ రావాలి. ఈ ఆధ్యాత్మిక శోభలో ప్రతి ఒక్కరికి భక్తిభావం కలగాలి. ఆలయానికి సామాన్య మధ్యతరగతి భక్తులు ఎక్కువగా రావాలి. ప్రాధాన్యత వాళ్ళకే ఉండాలి ఆలయాల్లో అనేటువంటి దర్శనాల విషయంలో కానీ ఇతర పూజాది కైంకర్యాల విషయంలో కానీ మా ప్రభుత్వం యొక్క లక్ష్యం సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లోటి వాళ్ళు ఎక్కువగా ఆలయ దర్శనంలో పాల్గొనాలనేటువంటి దానిలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేశాం. గతంలో కూడా శ్రీవాణి ట్రస్ట్లో 10 లక్షల రూపాయలతో కొన్ని ఆలయాల నిర్మాణానికి అంకురార్పణ జరిగి పనులు మొదలైతే అది సరిగా నిధులు విడుదల కాక సరిగా పనులు జరగక చాలా వరకు ఆగిపోయినాయి. వాటన్నిటినీ పూర్తి చేస్తూ 5,000 ఆలయాలని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ నిధులు వెచ్చిస్తుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ దానికి అనుమతులు ఇచ్చి నిర్మాణ కార్యక్రమాల్లో అగ్రభాగాన డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. దానికి ఇప్పటికే 5 సెంట్ల స్థలం, అలాగే 8 నుంచి 10 సెంట్ల స్థలం, అలాగే 10 సెంట్లకు పైన ఉన్నటువంటి స్థలాల్లో 3 విభాగాలుగా చేసి ఒకటి 10 లక్షల రూపాయల ఆలయం, మరొకటి 15 లక్షల రూపాయల ఆలయం, మూడవది 20 లక్షల వరకు ఆలయ నిర్మాణం. అవసరమైతే మూడవది కొంత పెద్దదైనప్పటికీ దానికి అవసరమైనటువంటి నిధుల్ని విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం కలిసి నిర్ణయం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆలయాలు చాలా ఆలయాలని దాదాపుగా 463 ఆలయాలు, ఇంకొక 99 ఆలయాలు ఇప్పుడు మంజూరు చేయబోతున్నాం. 4,438 ఆలయాలు మంజూరు చేయడానికి ప్రతిపాదనలు అన్ని జిల్లాల నుంచి కూడా కోరారు. ఈ ఆలయాల నిర్మాణం జరగాలి. ఆలయాలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో, ఎక్కువగా ఏజెన్సీల ప్రాంతంలో, దళితులు గిరిజనులు నివసించేటువంటి ప్రాంతాల్లో, బలహీన వర్గాలు రైతాంగం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఆలయాలు లేవో అక్కడంతా ఈ ఆలయాల నిర్మాణం. ఈ ఆలయాల నిర్మాణంలో కొత్త ఒరవడి సృష్టించింది మన ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా ఎక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువగా ఏ రకమైనటువంటి ఆలయాలు కావాలని అడుగుతారు. రామాలయం కావాలంటే అదే ఏర్పాటు, అలాగే వేణుగోపాల స్వామి కావాలంటే అది, అలాగే అమ్మవారి శివాలయాలు ఎన్ని రకాలుగా ఉన్నా అన్ని రకాల హిందూ ఆలయాలని నిర్మాణం చేయడం ఇందులో లక్ష్యంగా పనిచేస్తుంది. 5,000 ఆలయాల నిర్మాణం చేయాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం. ఇవన్నీ మొదలుపెట్టి పూర్తి చేసుకుంటూ వచ్చేటప్పటికి మరింత సమయం తీసుకుని మరిన్ని ఆలయాలు కొత్తగా కూడా మంజూరు చేయడం జరుగుతుంది.